మంచిర్యాల జిల్లా మందమరిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక హిందూ గార్డెన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బండి సదానందం తన చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించగలుగుతామని అన్నారు. తమ్ముడు ఎవరున్నా బయట లోపలికి వచ్చి కుర్చీలలో కూర్చోవచ్చు. నేను చెప్తా తర్వాత నేను మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు చెప్తా. దయచేసి ప్రెస్ సోదరులందరూ కూడా మీకు దోడ్కొట్టాలని చెప్తున్నా. ఇప్పుడు మండల అధ్యక్షులు జన్నారం బొత్తల మల్లేశన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. నేను ఎమ్మెల్యే మెప్పు కోసము నేను ఒక్కనే అక్కడ హీరోని అయిపోతా. మందిని తీసుకొచ్చిండు, కార్యక్రమం సూపర్ చేసిండు, నాకు ఒక్కరిని మెచ్చుకొని పోతాడు. కానీ నేను అట్లా అనుకుంటలేదు. నేను ఎట్లా హీరోని అయినో నా కులం కూడా నా లెక్క హీరో కావాలని చెప్పి ఈ నూతన సంవత్సరంలో కూడా కొత్త జీవితం పుంతలు దొక్కుతూ గొప్పగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాదవ సోదరులందరికీ మనం క్యాలెండర్లు ఆవిష్కరించుకోబోతున్నాం. దయచేసి అందరూ కూడా కొంతమంది అక్కడ నుండి ఇటు రావడం జరుగుతుంది. జన్నారం మండల అధ్యక్షులు బొత్తల మల్లేష్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. నేను ఏమంటున్నాను, సోదరులందరూ ప్రెస్ సోదరులకు కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు చాలా బిజీ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మేము పిలవంగానే ఏ కార్యక్రమానికైనా మీరు వస్తున్నారు, మమ్మల్ని గౌరవిస్తుండ్రు. మిమ్మల్ని కూడా మేము గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది, గౌరవిస్తాం. కాబట్టి అందరికీ కూడా ఈరోజు మన కుటుంబ సభ్యులాగా మన ఇంటికి మన చుట్టాలు వస్తే ఎట్లా అర్చుకుంటామో ఆ పద్ధతిలో అందరికీ కూడా మనం ఇలా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మనము చాలా రోజుల తర్వాత జిల్లా భారీ సమావేశం గ్రామ స్థాయి నుండి ముఖ్యమైన నాయకులతోని ఏర్పాటు చేసుకొని దీంతో పాటు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుపుకున్నాము. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన యాదవ సోదరులందరికీ కూడా జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి అందరూ ఒక గంటన్నర సేపట్లో మన కార్యక్రమం ముగించుకుందాం. కానీ ఒక సిస్టమేటిక్ ప్రకారం ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి కూడా మనసు బాధపడకుండా